వెల్కమ్ టు కైరా ప్రజ్ఞ బ్లాగ్స్ అండి. నేను చూపించబోయే వేడివేడి పకోడీ అండి, స్వీట్ కార్న్ పకోడీ. ఇదైతే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. పప్పు చారులోకి కానీ రసంలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది, స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాలండి. కొంచెం వేడి అయ్యాక వాటర్లో అందులో స్వీట్ కార్న్ వేసేసుకోవాలండి. స్వీట్ కార్న్ వేసుకున్నాక ఒకే ఒక పొంగు అలా వచ్చిన వెంటనే దించేసుకొని వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా వాటర్ని తీసేసి ఒక బౌల్లో తీసుకొని యాడ్ చేసుకోవాలి. దాంట్లో మూడు ఆనియన్ స్లైస్ ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చేతిలో బాగా పిండండి, బాగా కలపండి. అదేవిధంగా స్వీట్ కార్న్ని కొంచెం నేను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ తీసుకొని అందులోకి గ్రీన్ చిల్లీ, దాని తర్వాత కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, అజ్వైన్ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చాట్ మసాలా, తర్వాత కొరియాండర్ పౌడరు, చిల్లీ పౌడర్, టర్మరిక్, ఈ 3 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కలపాలండి. నాకు ఇక్కడ కలపడానికి రావట్లేదని చెప్పి నేను ఇంకొక పెద్దదాన్ని తీసుకున్నానండి కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇందులోనే శనగపిండి అంటారండి, బేసన్ అంటారు. అందులోనే మళ్ళా బియ్యపిండి కూడా తీసుకోవాలి, రైస్ ఫ్లోర్ అంటారండి. సో ఇది తీసుకొని మంచిగా కలుపుకోవాలి. చుక్క వాటర్ కూడా వేయకండి, స్వీట్ కార్న్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకి. ఒకవేళ కానీ ఇట్లా చేతికి ఇలా వస్తుంది అని అంటే కొంచెం ఏ ఫ్లోర్ అయినా వేసుకోండి. ఒకవేళ శనగపిండి కావాలంటే శనగపిండి, లేదు అంటే బియ్యపిండి కావాలంటే బియ్యపిండి వేసుకోండి. నేనైతే బియ్యపిండిని వేసుకున్నాను. కాగబెట్టుకున్న నూనెని 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత మంచిగా ఇలా గట్టిగా వచ్చినాక ఇక్కడే ఉప్పు కారం అవన్నీ చూసుకోండి. ఒకసారి చూసుకున్నాక ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కరకరలాడే స్వీట్ కార్న్ పకోడీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.